హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు అయితే మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడడం జరుగుతుంది. సో వీడియో అయితే పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి యూజ్ అవుతుందంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఫ్యామిలీలో మనకు అందరికీ ఉండే డౌట్ ఒకటి ఉంది. ప్రతి స్త్రీకి తన లైఫ్లో తన మీద ఉన్న ఆస్తి కానీ లేదా ఏదైనా ల్యాండ్ ప్రాపర్టీ వాటికి సంబంధించి పూర్తి హక్కు అధికారాలు ఎవరికైతే ఉంటాయి అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. దాని గురించి అయితే మనమైతే ఈ వీడియోలో వాస్తవాన్ని అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని అయితే మీరైతే వీడియో చూడడం అయితే చేయండి. ఇదైతే కేవలం ఫ్యామిలీ విషయాలే కాదండి, మన ఇండియన్ లాలో కూడా సెక్షన్స్ అయితే ఉన్నాయి దీని మీద. సో నేనైతే ఈ వీడియోలో మీకైతే దాని గురించి చాలా సింపుల్గా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మనమైతే దీని అయితే స్త్రీధనం అని అయితే అంటాము. సో స్త్రీధనం అంటే మనకి ఆడపిల్లలకి వివాహం జరిగిన తర్వాత తన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి కానీ ల్యాండ్ కానీ ఏదైనా సరే తర్వాత తన పెళ్లి తర్వాత తన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా గిఫ్ట్స్ ఇస్తారు కదా, అవి కానీ డబ్బులు కానీ ఏవైనా సరే అది మొత్తం అమ్మాయి మీదకే చెందుతాయి. అమ్మాయికి అధికారం ఉంటుంది. దాని మీద ఏ హక్కైనా అధికారం అయినా సరే ఆ అమ్మాయికే ఉంటుంది. సో హిందూ సెక్షన్ యాక్ట్ 1956 ప్రకారం తనకి సొంతంగా లభించిన ఏదైనా సరే డబ్బైనా బంగారమైనా ల్యాండ్ అయినా ఏదైనా అది మొత్తం ఆమె పేరు మీదకే వెళ్తుంది. అది దానికి ఆమె మాత్రమే ఓనర్గా ఉంటుంది. ఇదైతే మన లాలో కూడా ఇండియన్ లా సెక్షన్లో కూడా పూర్తిగా వివరించబడింది. తన పెళ్లి తర్వాత కానీ పెళ్లికి ముందు కానీ ఎప్పుడైనా తను ఎర్నింగ్ చేసుకున్న ప్రతి పైసా ఆమెకే ప్రాపర్టీ అవుతుంది, ఆమెదే మాత్రమే అవుతుంది. సెక్షన్ 14 హిందూ యాక్ట్ 1956 ప్రకారం ఆమెకే ఈ మొత్తం చెందుతాయి. ఆమె భర్తకి కానీ అత్తమామలకు కానీ ఎవ్వరికి దానిపైన ఎలాంటి హక్కు ఉండదు. అది మొత్తం ఆమెదే, ఆమెకి మాత్రమే అధికారం ఉంటుంది. డౌరీ యాక్ట్ ప్రకారం 1961 డౌరీ ఇల్లీగల్గా పరిగణింపబడుతుంది. కానీ అది స్త్రీధనం, మహిళలకే దాని మీద హక్కు ఉంటుంది కూడా. డౌరీ తీసుకొచ్చినా ఏం చేసినా అది అత్తమామలు కానీ భర్త కానీ తీసుకోవడానికి ఏ హక్కు లేదు. అలాగే మనకి వివాహం జరిగిన తర్వాత ఏ కారణాల చేతైనా భార్యాభర్తలు విడాకులు తీసుకునేటప్పుడు సెక్షన్ 27 హిందూ యాక్ట్ 1599 ప్రకారం అమ్మాయి తన వివాహం సమయంలో తెచ్చిన తన ఆస్తి కానీ ఏదైనా నగదు కానీ గిఫ్ట్లు కానీ ఏమున్నా సరే అవి అయితే అమ్మాయి తిరిగి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది పెళ్లి కొడుకు వాళ్ళకి. అలాగే ఇండియన్ పెనల్ కోడ్ 406 సెక్షన్ ప్రకారం మనకైతే ఏమన్నా తిరిగి ఇవ్వకపోతే అమ్మాయి వాళ్ళ మీద క్రిమినల్ కేసు అయితే వేయడానికైతే చాలా ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయండి. సో మీరు ఏమన్నా మీ డబ్బులు బంగారం ఇవి విడాకుల సమయంలో మీ అత్త వాళ్ళు కానీ మీ భర్త కానీ తీసుకున్నవి ఏమన్నా మీకు తిరిగి ఇవ్వకపోతే మీరైతే వాళ్ళ సెక్షన్ 406 ప్రకారం క్రిమినల్ కేసు అయితే వాళ్ళ మీద అయితే మీరు ఫైల్ చేయొచ్చు. మనమైతే ఇందులో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చెప్పుకున్నాము. ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి తన వివాహం తర్వాత ఒక 100 గ్రాములు కానీ ఒక 500 గ్రాములు కానీ ఏదైనా బంగారం కానీ ఏదైనా వెండి ఇలాంటి నగదు కానీ తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ భర్త అత్తమామలు ఆమెని ఆ బంగారం కానీ వెండి కానీ ఏదైనా నగదు కానీ తన ఆస్తి ఇవ్వమని అడిగినప్పుడు ఆమె వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అలా వాళ్ళు కనుక టార్చర్ చేసినా లేదా ఫోర్స్ చేసినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసు అయితే పెట్టవచ్చు. మనం ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఎవరైనా డైవర్స్ తీసుకునే సమయంలో వాళ్ళ ఏమైనా ప్రాపర్టీస్ కనుక వాళ్ళ అత్తమామ ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికి వాళ్ళైతే తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అదైతే కోర్టు అయితే ఖచ్చితంగా విడాకులు తీసుకునే సమయంలో అయితే మనకైతే ఆదేశించడం జరుగుతుందండి. ఒకవేళ ఆ అమ్మాయికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు తన వివాహ సమయంలో కానీ తన పేరు మీద భవిష్యత్తు కోసం తన పేరు మీద ఏదైనా ల్యాండ్ కానీ బంగారం కానీ పెట్టినప్పటికీ కూడా అది ఆమె హక్కే అవుతుంది పూర్తిగా. తన వివాహం తర్వాత తను చనిపోయిన తనకి ఏదైనా తను లేకపోయినప్పటికీ తన పిల్లలకి కానీ తన భర్తకి కానీ తను కూడా సెక్షన్ ప్రకారం మన లా ప్రకారం మాత్రమే వాళ్ళ భర్తకి కానీ పిల్లలకి కానీ అది ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటే తన
పై ఉన్న ఏ దాని పేరైనా దానికి మాత్రమే హక్కు ఉంటుంది. తనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా తను ఎవరైనా ఫోర్స్ చేస్తున్నప్పటికీ కూడా తన సెక్షన్ 14, సెక్షన్ 27, సెక్షన్ 406 ఐపీసీ ప్రకారం అయితే మనమైతే ఆమె అయితే కేసు అయితే వేయచ్చు వాళ్ళపైన. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో ఎలా ఉందో ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.